2026లో తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. తమిళ ఇండస్ట్రీ ఫిల్మ్ స్టార్ అయిన విజయ్ తలపతి టీవీకే అనే పార్టీ పెట్టారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా తమిళనాడులోని కరూర్ అనే ఊర్లో సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకి రోడ్ షో ఒకటి ప్లాన్ చేశారు. అందులో భాగంగా విజయ్ స్పీచ్ ఇస్తారని చెప్పి టీవీకే పార్టీ ఆర్గనైజర్స్ ముందుగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈవెంట్ 12 గంటలకు స్టార్ట్ అవ్వాల్సి ఉంటే మార్నింగ్ 9 నుండే చాలా మంది ప్రజలు వచ్చి వెయిట్ చేయడం మొదలు పెట్టారు. కానీ విజయ్ మధ్యాహ్నం 3 రాలేదు. ఈవెన్ సాయంత్రం 6 గంటలు కూడా రాలేదు. సుమారు 8 గంటల ఆలస్యం తర్వాత ఈవినింగ్ 7:40కి విజయ్ వచ్చి స్పీచ్ ఇవ్వడం జరిగింది. జనాలు అప్పటికే అందులో వెయిట్ చేసి అలసిపోయి ఉన్నారు. అంతేకాకుండా విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టే ముందు తమిళనాడులో ఒక పెద్ద ఫిల్మ్ స్టార్. ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల పొలిటికల్ పర్పస్ మీద కాకుండా చుట్టుపక్కల ఉండే ఊర్ల నుంచి మూవీ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఫ్యాన్స్ వాళ్ళ అభిమానైన విజయ్ ని చూడాలని జనాలందరూ ఒకేసారి ఎగబడడం వల్ల భారీ తొక్కిసలాట జరిగింది. ఈ విషయం తెలియగానే విజయ్ స్పీచ్ మధ్యలో ఆపేసి గాయపడిన వాళ్ళని అంబులెన్స్ లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇప్పటి వరకు అఫీషియల్ గా 40 మందికి పైగా చనిపోయారు. 100 మందికి పైగా గాయాలయ్యాయి. తమిళనాడులో రూలింగ్ లో ఉన్న డిఎంకే పార్టీ గానీ పోలీస్ అఫీషియల్స్ గానీ చెప్పేది ఏంటంటే ఆర్గనైజర్స్ కేవలం 10,000 మంది వస్తారని చెప్పి పర్మిషన్ తీసుకున్నారంట. దానికి తగ్గట్టుగానే వాళ్ళు అరేంజ్మెంట్స్ చేశారంట. కానీ అక్కడికి 30,000కి పైగా జనాలు వచ్చారు. ఈ ఇన్సిడెంట్ ని పొలిటికల్ యాంగిల్ చేసి బ్లేమ్ అంతా కూడా విజయ్ది ఇంకా టీవీకే పార్టీ ఆర్గనైజర్స్ అని చెప్పి డిఎంకే పార్టీ ఇంకా తమిళనాడు గవర్నమెంట్ అఫీషియల్స్ కామెంట్ చేస్తున్నారు. టీవీకే పార్టీ అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి స్ట్రాంగ్ గా డిఫెండ్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేసినా ఒకరినొకరు తిట్టుకున్నా అక్కడ సఫర్ అయింది మాత్రం కామన్ పీపుల్. చనిపోయిన 40 మందిలో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండే యువత. ఇన్సిడెంట్ తర్వాత విజయ్ గానీ టీవీకే పార్టీ గానీ కొన్ని మంత్స్ కోర్టుల చుట్టూ తిరుగుతారు. కేసు పూర్తిగా క్లోజ్ అయ్యాక ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. నిన్న నైట్ ఈ ఇన్సిడెంట్ పూర్తయిన తర్వాత విజయ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి రిటర్న్ వెళ్ళడానికి ప్లాన్ చేశాడంట. ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో పారిపోయాడని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత విజయ్ ఇదొక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పి ట్వీట్ పెట్టి చనిపోయిన ఫ్యామిలీస్ కి 20 lakhs ఇంకా గాయపడిన వాళ్ళకి 2 lakhs ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ ఆదుకుంటామని చెప్పి టీవీకే పార్టీ చెప్పి ప్రామిస్ చేశారు. తమిళనాడు గవర్నమెంట్ అయితే చనిపోయిన వాళ్ళకి 10 lakhs ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. ఎంత అమౌంట్ ఇచ్చినప్పటికీ చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేరు. ఈ ఇన్సిడెంట్ మొత్తంలో తప్పు ఎవరిది అంటే మందే అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎవరికి ఇవ్వలేనంత హైప్ ని సినిమా హీరోలకి రాజకీయ నాయకులకి ఇస్తుంటాం. ఒక సినిమా రిలీజ్ అయినా ఒక రాజకీయ నాయకుడు ఒక మీటింగ్ పెడుతున్నాడు అన్న పనులన్నీ మానుకొని మరి వాళ్ళని చూడడానికి ఎగబడి మరీ వెళ్తుంటాం. ఆ కొద్దిసేపు వాళ్ళని చూడాలని చెప్పి జనాలందరినీ తోసుకుంటూ వెళ్లి ఎవడెలా పోయినా పట్టించుకోకుండా ఉక్కిరిబిక్కిరి అయి మరీ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాం. పుష్కరాలకు వెళ్ళినా అంతే, దేవుడి దర్శనంకి వెళ్ళినా అంతే, టికెట్ కౌంటర్ లోనే అంతే, బస్ ఎక్కాలని అంతే. ఆ టైంలో ఎవరైనా కింద పడిపోతే వాళ్ళకి సహాయం చేయడం మానేసి వాళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్లి మరి ఎగబడుతుంటే ఎంతమంది పోలీసులు ఉంటాయంటే ఎంతమంది ఆర్గనైజర్లు ఉంటాయంటే మనలో సెల్ఫ్ డిసిప్లిన్ లేక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒకసారి మన పక్క దేశమైన చైనాని చూడండి. అటువంటి టైంలో జనాలందరూ కూడా క్యూ పద్ధతి ఫాలో అవుతారు. ఒకరినొకరు తోసుకోకుండా ఒక గ్యాప్ మెయింటైన్ చేస్తారు. అలా ఒక డిసిప్లిన్ గా వెళ్తారు కాబట్టి వేరే దేశాల నుంచి మనకి ఇటువంటి న్యూస్ వినబడదు. 2023లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయితే ప్రజలు ఎవరు పట్టించుకోలేదు. ఎవరి పనులు చూసుకున్నారు. అదే మన కంట్రీలో సెలబ్రిటీ బయటకు వస్తే చాలు మనకి ఎన్ని పనులున్నా మానుకొని మరీ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. హీరోస్ కోసం ఫ్యాన్స్ కొట్టుకుంటారు. రాజకీయ నాయకుల కోసం కార్యకర్తలు బలవుతారు. ఇలా ఎక్కడ చూసినా పెద్దోళ్ళందరూ బానే ఉంటారు. మనలాంటి కామన్ పీపుల్ సఫర్ అవుతారు. ఇప్పటికైనా మారి రియాలిటీలోకి రాకపోతే భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇంకా మనతో పాటు ఉండే సొసైటీ మారి నెక్స్ట్ జనరేషన్ కి ఈ పిచ్చిని అంటించకుండా ఉండాలని చెప్పి ఇంకా చనిపోయిన వారి ఆత్మ శాంతి కలిగి గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రార్థిద్దాం.